గాయ్స్ రెడీ అయిపోయింది రోస్టెడ్ గీ కాజు చికెన్. చూస్తుంటేనే నోరు ఊడుతుంది గాయ్స్. టేస్ట్ చేసేద్దాం మరి. చలో. హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఫ్రమ్ చెరీ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. మీరు ఎట్లున్నారు గాయ్స్? నేనైతే మస్తు ఉన్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఇవాళ వీడియోలో ఏముండబోతుందంటే నేనైతే రోస్టెడ్ గీ కాజు చికెన్ ఫ్రై పేరుంటేనే నోరు అవుతుంది గాయస్. సో ఆ రెసిపీ అయితే నేను ట్రై చేయబోతున్నా. మీరు కూడా చూసి ఒకసారి ట్రై చేయండి. సో అస్సలు లేట్ చేయకుండా నేను ఫస్ట్ చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకొస్తాను. ఏంటి మీరు కూడా వస్తారా? తీసుకొస్తాను. ఆరామ్ కూర్చొని చూడరు. చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ అయితే తెచ్చుకున్నాను. హాఫ్ కేజీ 150 అంట. మొన్నేమో 130 ఉండే, 20 రూపాయలు పెరిగింది. సో సార్ ఫస్ట్ అయితే చికెన్ కడుక్కుందాం మనం, ఓకేనా? ఒక బౌల్లో చికెన్ వేసుకొని చికెన్ అయితే కడుగుతున్నాను. కడుమని అని చెప్పి సబ్బు పెట్టి కడగాల చికెన్ని. జస్ట్ వాటర్తో కడుక్కోండి, మంచి నీట్గా కడుక్కోండి. చికెన్ అయితే మంచి వాష్ చేసుకున్నా. దీంట్లోకి ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ కావాలి కదా, అవి కూడా కట్ చేసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు మనము ఫ్రైలోకి 2 ఆనియన్స్ తీసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నా, కొత్తిమీర అండ్ కరివేపాకు మా ఇంట్లో లేదంటే పక్కింట చెట్టు కింద తెంపుకొచ్చిన గాయస్. ఇంకా మొదలెడదాం. ఇవైతే కట్ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ ఏం చేద్దామంటే స్టవ్ ముట్టించుకొని కడాయి పెట్టుకొని కర్రీ స్టార్ట్ చేద్దాం. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా గైస్? నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టైల్ లైటర్ తిప్పుకొని స్టవ్ ముట్టించుకోండి. దాని తర్వాత స్టైల్ కడాయి పెట్టేసుకోండి. దాని తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోండి. ఇలాంటివి 2 స్పూన్లు పోసుకోండి ఆయిల్ వేడవుతుంది. దీంట్లోకి మసాలా ఐటమ్స్ వేసుకోండి. నేనైతే షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుంటున్నా. ఇట్లా వేసుకోండి అనుకుంటా. మసాలా ఐటమ్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి వేసేసుకోండి. ఇట్లా ఆనియన్స్ అయితే లైట్గా బ్రౌన్ అయినాయి. బ్రౌన్ అయ్యేటప్పుడు మనం ఈ స్పూన్తో అల్లం పేస్ట్ ఇట్లా వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలా. ఇట్లా స్టైల్గా లైట్గా వేసుకోండి పసుపు, లేకపోతే మళ్ళీ చేదైతే తర్వాత స్పూన్ పెట్టుకొని ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఇట్లా కలుపుతూనే ఉండాలి. మంచిగా మిక్స్ కావాలి కదా అల్లం పేస్ట్, పసుపు, ఆనియన్స్ అంతా. ఇట్లా కలుపుకోండి మంచిగా. ఉల్లిగడ్డ అయితే కుక్ అవుతుంది. దాని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం ఫ్రాన్స్. దాంతోపాటు ఈ మిర్చి కూడా వేసుకుందాం ఫ్రాన్స్. వేసుకోండి మిర్చి ఇలాగా పచక్. మీకు ముఖ్య గమనిక, ఆనియన్స్ కుక్ అయ్యేటప్పుడు మనం ఇలా కలుపుతుండాలన్నమాట మధ్యలో, లేకపోతే అడుగంటుతుంది, అంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇలా గురించి ఇంకేం చెప్తారా గురించి? ఆనియన్స్ అయితే కుక్ అవుతున్నాయి. ఈ కడిగి పెట్టుకున్న చికెన్ మనం ఆ కడాయిలో వేసేద్దాం. ఏమంటారు? వేసేద్దామా? చికెన్ వేసుకున్న కుక్ అవుతుంది. దాని తర్వాత ఇలాంటి ఒక 3 స్పూన్స్ కారం వేసుకోండి. ఇలా స్టైల్గా వేసుకోవాలన్నమాట. కారం వేసిన తర్వాత ఉప్పు వేసుకోండి. ఉప్పు అయితే చూసి వేసుకోండి. ఒక 1.5 స్పూన్ వేసుకుంటాను నేనైతే. ఒక సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు తర్వాత. దాని తర్వాత గరం మసాలా వేసుకోండి. దాని తర్వాత లాస్ట్కి కొంచెం ఇలా పెప్పర్ పౌడర్ వేసుకోవాలన్నమాట. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. అన్నీ వేసుకున్న తర్వాత ఇట్లా కలుపుకోవాలన్నమాట మంచిగా. చికెన్ అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. నేను మధ్యలో టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి చాయ్ పెట్టుకొని చాయ్ తాగుతున్నా. బిస్కెట్ కూడా
తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. గాయస్ పక్క స్టవ్ మీద చికెన్ అయితే కుక్ అవుతుంది. ఈ పక్క స్టవ్ మీద మనం ఇది ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని కాజు వేయించుకోండి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకేనా? నెయ్యి వేస్తున్నా నేను. నెయ్యి కొంచెం తక్కువ వేసుకోండి. ఇదిగోండి కాజు వేస్తున్నాను. నెయ్యిలో కాజు అయితే వేసుకున్నా. ఇట్లా మంచిగా రోస్ట్ చేసుకోండి. ఎక్కువ మాడగొట్టుకోకండి. లైట్గా బ్రౌన్ అయ్యి వచ్చే వరకు మంచిగా రోస్ట్ చేసుకోండి ఇట్లా నెయ్యిలో. ఇక్కడ చూడండి, ఇప్పటిదాకా రోస్ట్ చేసుకున్నాం కదా కాజుని నెయ్యిలో. ఇది తీసుకెళ్ళి ఆ చికెన్ వేసేద్దాం. వేసేసాం ఫ్రెండ్స్. చికెన్లో కాజు వేసిన తర్వాత ఇలా మంచిగా కలుపుకోండి. ఓకేనా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? కాజులు కల్పిస్తున్నా ఫ్రెండ్స్. కాజులు యా. లాస్ట్కి లైట్గా కొత్తిమీర వేసుకోండి గార్నిష్గా. మస్తు ఉంటుంది. చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు లేటు, టేస్ట్ చేసేద్దాం. చూస్తుంటే నోరు ఊరుతుంది గాయ్స్. ఓ మై గాడ్. చికెన్ పీస్. సూపర్ గాయ్స్. పార్టీ లేదా పుష్ప? అబ్బా, ఇట్స్ యమ్మీ. చికెన్ అయితే మంచిగా కుక్ అయింది గైస్. నేనైతే నార్మల్గా చికెన్ తినొచ్చు ఉట్టిగానే. కాకపోతే నేను సంక్రాంతికి మా అమ్మ చేసిన అప్పలతో తింటున్నా. బాగుంటుంది. అప్పల్లో పెట్టుకొని చికెన్ తింటుంటే బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఇట్స్ టేస్టీ, ఇట్స్ యమ్మీ, క్రేజీ. కాదు ఫ్రెండ్స్, కావాలా మీకు కూడా? ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాల్లో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. చికెన్ లెగ్ పీస్. అబ్బా. గాయస్ చూసారు కదా వీడియో. ఇప్పటికైతే వీడియో ఎంజాయ్ చేసిన నేను. రెసిపీ నచ్చిందా? రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నాకైతే మంచిగా వచ్చింది గాయస్. టేస్ట్ కూడా మంచిగా అయింది. చికెన్ కూడా మంచిగా ఉడికింది. బాగుంది టేస్ట్. అప్పల్లో పెట్టుకొని తింటే క్రేజీగా ఉంది. సరేనా గాయస్? నా వీడియో నచ్చితే మీకు ఏం తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న గంటను మాత్రం గట్టి కొట్టండి. సరే గాయస్, ఉంటా. మళ్ళీ కలుగుతాం నెక్స్ట్ వీడియోలో. నమస్తే, టాటా, బాయ్ బాయ్.